ఆదివాసుల జాతర. అందులో భాగంగా సమ్మక్క సారకైతే రెండవది నాగోబా జాతర. సో ఏదైతే 7 రోజుల నుంచి కార్యాచరణ ఉందో అందులో భాగంగా రాత్రి జరిగినటువంటి నాగోబా యొక్క మహాపూజ, అందులో భాగంగా నేటి నుంచి యావత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా యావత్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర వివిధ రాష్ట్రాలకు వెళ్ళి నేటి నుంచి నాగోబా జాతర మరియు నాగోబా దర్శనం మొదలైంది. నేడు పొద్దు నుంచి ఇప్పుడు దాకా మినిమం 10,000 చొప్పున నాగోబా దేవాలయం దర్శనం కాబట్టి చేయడం జరిగింది. సో ఇది 24 గంటల దర్శనం ఉంటుంది. ఇందులో ఎలాంటిది నిషాపాని కానీ హింస కానీ ఎలాంటి ఉండదు కాబట్టి దీనికి ఖచ్చితంగా రేపు ఎల్లుండి 2-3 డేస్లో మాత్రం భారీ మొత్తం జనాలు దర్శించే అవకాశం ఉన్నాయని ఈ సభకు తెలియపరుస్తున్నాము. ఏవైతే 5-6 రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నారో భక్తులకి ఇక్కడ మనకు ఐటీడీ ద్వారా ఫెసిలిటీస్ మినిమం మనకు టెంపరవరీగా మనం ఈ స్టాల్స్ వేసినాం. అందులో భక్తులు రెస్ట్ తీసుకోవచ్చు. మరి వాళ్ళకి కావాల్సినటువంటి కేటగిరీ కూడా సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. సో రాబోయే తరాలకు ప్రత్యేకంగా భక్తులకు దృష్టి పెట్టి ప్రభుత్వం 100% పనులు చేస్తాయని సభంగా తెలియపరుస్తున్నాము. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జాతర. మేడారం తర్వాత గిరిజన జాతరలో ఇది 2వ జాతరగా మనం చెప్పుకోవచ్చు. చాలామంది పెద్ద ఎత్తున గిరిజనులు అందరూ తరలి వస్తున్నారు. గుడి ప్రాంగణం కూడా చాలా బాగా విశాలంగా ఉంది, చాలా బాగుంది. దర్శనానికి కూడా అన్ని వసతులు ఉన్నాయి. అందరూ వచ్చి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉందండి. బాగుంది. మేము కూడా ఎప్పుడు వినడమే కానీ ఇది రావడం మొదటిసారి. బాగుంది, అనుభవం అయితే బాగుందండి. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. గుడికి కొద్దిగా దూరంలో మనకు వెహికల్ పాస్ చేసి రావడానికి వీలుగా ఉంది. ఆర్టీసీ సౌకర్యం కూడా ఉంది. మధ్యలో వాటర్ సదుపాయం ఉంది. అన్ని విధాలుగా బాగుందండి. నాగోబా జాతర అనేది అందరికీ ఫేమస్ కదా. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు రాలేమో కానీ ఈసారి వచ్చినాం. చాలా చూడడానికి చాలా బాగుంది. పెద్ద గుడి, అందరూ బాగున్నారు. నీట్గా ఎక్కడ చూసినా సవలత కూడా చాలా బాగుంది. బస్సులు కానీ బండ్లు కానీ ఎక్కడ పడితే ఆడ ఏది గలీజ్ లేకుండా ఎక్కడిదక్కడ మంచిగా నీట్గా ఉందండి. తినడానికి కూడా వాటర్ కూడా, మళ్ళీ దర్శనం కూడా చాలా మంచిగా జరుగుతున్నది. ఇక్కడ చూడడానికి కూడా అందంగా మంచిగా నీట్గా ఉన్నదండి. రావాలి, అందరూ దర్శనానికి రావాలి ఇక్కడికి. ఇక్కడ వీళ్ళ పద్ధతులు ఏంటంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్రతిసారి కూడా మనం ఏదో ఎస్టీ అని అనుకుంటా కానీ చూడడానికి ఎంత నీట్గా వాళ్ళు చేసే పద్ధతులు అన్నీ చాలా బాగున్నాయండి. नागोबा जत्रा ही इतकी चांगली आहे का खूप सुविधा आहे त्यामध्ये. तरी आम्ही पण येऊन राहिलो. तरी 7-8 वर्षापासून नेहमीच येते आम्ही. तर यावर्षी अजून चांगलं वाटलं. मंदिर पूर्ण झाल्यासारखंच होऊन राहिलं. मधात पाणी हे ती व्यवस्था पण भरपूर आहे. మా ఫ్యామిలీ అంతా మంచిర్యాల నుండి వచ్చినాము. అసలు చాలా ఇయర్స్ నుండి నాగోబా జాతరకి వద్దాం, ఒక్కసారైనా విజిట్ చేయాలని అనుకుంటున్నాం. కానీ అసలు ఎప్పుడు వీలు కాలేదు. ఈసారి ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ సౌకర్యాలు కానీ అన్నీ కానీ చాలా బాగా ఏర్పాటు చేశారు. అసలు ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ వీళ్ళ ట్రెడిషన్స్ కానీ, ఈ ట్రైబల్ ట్రెడిషన్స్ కానీ వీళ్ళ మెస్టం వంశస్థులు చేస్తారు, ఈ నాగోబా జాతర చేస్తారని చాలా విన్నాము.
వీళ్ళ ట్రెడిషన్స్ కానీ వీళ్ళు కట్టుబాట్లు కానీ వీళ్ళ వేషధారణ కానీ అన్నీ చాలా బాగున్నాయి. చూస్తుంటే ఇంకా చూడాలని అనిపిస్తుంది. ఇంకా ఇంకా జాతర టైంలో చాలా రద్దీగా ఉంటుందని కూడా విన్నాము. ఇప్పుడు వచ్చినందుకు మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడే కూర్చొని ఇంకా చూస్తున్నాం. మొత్తం దీని టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము విన్నదానికంటే కూడా చూస్తుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో చాలా ఆనందంగా ఉంది వచ్చినందుకు. మేమైతే దర్శనం బాగా జరిగింది మాకు. ఇంకా ఎవ్రీ ఇయర్ కుదిరితే రావడానికి ఎప్పుడైనా ట్రై చేస్తాము. ఇప్పుడైతే వచ్చినందుకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది.